ఈ వీడియో కంటే ముందు ఎపిసోడ్ రివ్యూ వీడియో ఉంటుంది. అది చూసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. లేదు మాకంత ఓపిక లేదు. ఆగలేకపోతున్నాం అని అంటే గనుక ఈ వీడియో చూసేయండి. ఆ తర్వాతైనా ఎపిసోడ్ రివ్యూ చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం ఎలిమినేషన్ డిపెండ్స్ ఆన్ తనుజాస్ స్టోన్. కోర్స్ మనం 3 వారాల నుంచి అదే అనుకుంటున్నాం కానీ ట్విస్ట్ ఎక్కడ జరగట్లేదు. ఈ వారం లాస్ట్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ట్విస్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే బిగ్ బాస్ టీమ్ ముగ్గురు ఏవీలు ప్రిపేర్ చేస్తుంది. ఎందుకు అంటే అయితే సింగిల్ ఎలిమినేషన్ లేదంటే డబుల్ ఎలిమినేషన్ ఏదైనా చేయొచ్చు. పక్కన పెడితే డబుల్ ఎలిమినేషన్ అని చాలా బయట తిరుగుతుంది కదా, అది తిరగడానికి కారణం కూడా ఒకటే. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ కిందనే ఇద్దరిని నిలబెడతారు భయ్. అందులో ఒకరిని తనుజ స్టోన్ తోటి సేవ్ చేస్తారు. తనుజ అనుకుంటే, తనుజ కాపాడాలని అనుకుంటే, లేదు ప్రజల నిర్ణయానికే వదిలేస్తున్నా అని ఫస్ట్ వీక్ కూడా అంటే మాధురి అక్క చెప్పింది కాబట్టి ఎవరైనా పర్లేదు సార్ ప్రజల నిర్ణయానికి వదిలేస్తున్నా అని చెప్పి ఫస్ట్ డే చెప్పినట్టే. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మొన్న కూడా ఎవరైనా ఓకే సార్ ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం అని చెప్పి సాయి శ్రీనివాస్ విషయంలో చెప్పినట్టే ఈసారి కూడా దాదాపు అట్టా చెప్తే కనుక ఇద్దరు ఎలిమినేట్ అవుతారు, లేదంటే కనుక ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. ఇది మనకు బయట డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది కదా, అది దానికి సంబంధించిన న్యూస్. లేదు బిగ్ బాస్ టీం అవసరం లేదనుకుంటే ఒకరిని కూడా ఎలిమినేట్ చేస్తారు. లాస్ట్ మూమెంట్ ట్విస్ట్ అబ్బా, అది డబుల్ ఎలిమినేషన్ అనేది చెప్పలేము, ఈవినింగ్ వరకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లీస్ట్లో ఉన్న ముగ్గురికి ఏవీలు ప్రిపేర్ అయినాయి. ఆ ముగ్గురిట్లలో ఒక ఇద్దరు మనకు ఎలిమినేషన్ రౌండ్కి వస్తారు. అందులో తనుజా స్టోన్ వాడుతుందా వాడదా, ఎందుకంటే తనుజా స్టోన్ వాడద్దు అనుకునే రకమైన పర్సన్, కానీ ఈ మధ్య కాలంలో తనకి బాగా ప్లస్గా ఉన్న పర్సన్ కాబట్టి వాడుతుందా వాడదా అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓటింగ్లో నామినేషన్లో అందరు ఉన్నారు, ఒక్క ఇమాన్యుల్ తప్ప. ఇమాన్యుల్కి ఉన్న ఓటింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది అయితే గీతే సంజనక ప్లస్ అవుతుంది, కాబట్టి సంజనక సేఫ్. ఇమాన్యుల్ ఓటింగ్ సంజనక్క ఓటింగ్ చాలా బాగుంటుంది కాబట్టి సేఫ్. సంజనక్కకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, అప్పుడు స్టార్టింగ్లో ఏర్పడ్డ ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. ఇంతకుముందు కూడా మన సబకరైజర్ ఫ్యామిలీ ఒక అక్క ఏం పెట్టిందంటే ఊరికే టైంపాస్కే మాట్లాడతా కొడలా నీ కొడుకును కొట్టాలా అని చెప్పి పెట్టింది. అంటే అంత ఇంపాక్ట్ ఉంది, సంజనక్క ఇంపాక్ట్ ఇంకా ఉంది. కాబట్టి సంజనక్క కోట్లు ప్లస్గా పడతాయి. చాలామంది ఓకే ఇట్లా ఇమాన్యుల్ది సంజనక్కది ఇదంతా ఓకే. అండ్ ఇక టాప్ ఓటింగ్ మనకి ఎక్కడ చూసినా కానీ తనుజాకే కనబడుతుంది. తనుజా సేఫ్, కళ్యాణ్ టాప్ ఓటింగ్లో కనబడుతుంది, కళ్యాణ్ సేఫ్. అండ్ స్టేజ్ మీదకి కళ్యాణ్ కోసం వాళ్ళ నాన్న రావచ్చు, అండ్ హౌస్లోకి వాళ్ళ అమ్మగారు రావచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళ నాన్నని హౌస్లోకి రప్పించడానికి ప్రయత్నం చేసినట్టు, కానీ అది కుదురుతలేదో వాళ్ళ అమ్మని హౌస్లోకి తీసుకొచ్చి నాన్నని స్టేజ్ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ వన్ చేసుకుందాం ఎందుకు మళ్ళీ ల్యాగ్ చేయడం అని. రైట్, నెక్స్ట్ కళ్యాణ్ సేఫ్. ఇక మనకి భరణి అన్న గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వచ్చాను, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వచ్చావు మైక్ అన్నట్టుగా ఉంది కాబట్టి భరణి అన్న సేఫ్, డ్యామ్ షూర్ సేఫ్. ఇక నెక్స్ట్ పొజిషన్లో సుమన్ అన్న ఖచ్చితంగా సేఫ్. సుమన్ అన్నకి ఎందుకు ఓట్లు వస్తున్నాయి, ఎట్లా ఓట్లు వస్తున్నాయి అని మనం క్వశ్చన్ మార్కులు వేసుకోవాల్సిందే, కానీ ఆయనకి వేసే జెన్యూన్గా అతన్ని నచ్చి ఓట్లు వేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ దిస్ వీక్ చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాడు. ఖచ్చితంగా సుమన్ అన్న అందరినీ మెచ్చిండు. అండ్ ఆ టాస్క్లో కూడా సంజనక్కతో సమానంగా 6 డబ్బాలు వేయడం అంటే మామూలు ముచ్చట కాదు. ఎవరు ఫస్ట్ వేసారు అనేది సెకండరీ, కానీ వేసిండు, సూపర్గా వేసిండు. దట్ వాజ్ అ గ్రేట్ థింగ్. కాబట్టి సుమన్ అన్నకి అన్ని రకాలుగా ఇప్పుడు టాస్క్లో పర్ఫామ్ చూపించిండు, ఎంటర్టైన్మెంట్ చేసిండు, అండ్ తనకు సింపతి కూడా గెయిన్ అవుతుంది ఈజీగానే. కాబట్టి అవన్నిటి మీదకి వెళ్ళి సుమన్ అన్న గట్టి ఓటింగ్ పడ్డది, సుమన్ అన్న సేఫ్. ఇక వీళ్ళంతా సేఫ్ జోనే. ఇక డేంజర్ జోన్లో నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే డిమాండ్ పవన్, రీతు చౌదరి. అటా ఇట గోడ మీద పిల్లులాగా ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు. ఎందుకు డిమాండ్ పవన్ అంత టాపు, అంత సూపర్, అంత గ్రేట్, అంత ఎక్సలెంట్ అంటే ఓటు బ్యాంక్గా కన్వర్ట్ కాలే. ఇప్పుడు ఏమైందంటే బయట నుంచి రీతు చౌదరికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. బయట ఆల్రెడీ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా నెగిటివిటీ ఉంది. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈ పులిహోర కంటెంట్ని ప్రారంభించడానికి ఒక టాస్క్, ఒక బాండ్ని, ఒక ట్రాక్ని క్రియేట్ చేసుకోవడానికి వీళ్ళు పడ్డ తపన మనకు తెలుసు. మన కళ్ళ ముందు కనబడ్డది, ఏర్పడ్డది తెలిసిపోయింది. అయినా కానీ ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే 6 నెలలు కలిసి ఉంటే వీళ్ళు అవుతారు అన్నట్టుగా వీళ్ళు సోపతి అయిపోయి వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయి ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక అండర్స్టాండ్మెంట్ వచ్చి ఇప్పుడు నిజంగా వీళ్ళు ట్రూ బాండే. కానీ స్టార్టింగ్లో వీళ్ళు బాండ్ ఏర్పరచుకోవడానికి జేమ్స్ బాండ్ రేంజ్లో కష్టపడ్డారన్న సంగతి మనకు అర్థమైంది. కాబట్టి రీతుకి అండ్ డిమాండ్ పవన్కి స్టార్టింగ్లో చాలా నెగిటివిటీ ఉంది. అండ్ బయట కూడా రీతుకి నెగిటివిటీ ఉండడం, నెగిటివ్ ట్రాక్తో లోపలికి రావడం, ఆ తర్వాత లోపలికి వచ్చే ట్రాక్ కోసం అటెన్గా వీళ్ళందరిది ట్రూ గేము, హార్డ్ వర్క్, నిజాయితీ, టాస్క్ల పరంగా కానీ మాట పరంగా కానీ పాయింట్స్ పెట్టడంలో రీతు చౌదరి నచ్చింది. అండ్ డిమాండ్ పవన్ కూడా రాను తన పర్ఫార్మెన్స్ తోటి మనం పీక్స్లో అనిపించిండు. అండ్ డిమాండ్ పవన్ ఎంట్రీ అప్పుడు కూడా చాలా నెగిటివిటీతో ఎంట్రీ అయ్యిండు. అసలు ఇతను ఎందుకు ఎంట్రీ అవుతుండు, ఇతను అగ్ని పరీక్ష షోలో అసలు ఏం పర్ఫార్మెన్సే లేదు, అసలు ఇతన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు, ఇదంతా డ్రామా, ఓన్లీ లవ్ ట్రాక్ కోసం తీసుకున్నారని చెప్పి గట్టిగా పోయింది జనాలకి. అందువల్ల కూడా నెగిటివిటీ ఉంది. ఎందుకంటే ఇతనికంటే బెస్ట్ పర్ఫార్మర్ నాగాలు అంటుంది తీసుకోకపోయేసరికి జనాలకి అయ్యో అనిపించింది. చాలా మంచి వాళ్ళని తీసుకోకుండా ఇప్పుడు ఈ డిమాండ్ పవన్ ఏం మెప్పించిందని తీసుకున్నారు అనే పాయింట్ ఒకటి క్వశ్చన్ మార్క్ ఒకటి రేజ్ అయిపోయి అక్కడ నెగిటివిటీతో స్టార్ట్ అయింది. కాబట్టి ఓటు బ్యాంక్ కన్వర్ట్ కావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఓటు బ్యాంక్ కన్వర్ట్ అయింది. సో ఫర్దర్గా మరి టాప్ 5 రేస్లో గట్టిగా ఉంటాడా,
టాప్ 1-2 రేస్లో ఉండడా చూద్దాం కానీ. సో వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉంటారు అబ్బా. వీళ్ళ బ్యాచ్ మొత్తం ఇప్పుడు సేఫ్ జోన్. ఇప్పుడు నేను చెప్పిన కాడికి ఇక డేంజర్ జోన్లో 3, 1 నిఖిల్, 2 గౌరవ్, 3 దివ్య ఎందుకు అంటే ఈ వారం పర్ఫార్మెన్స్కి స్కోప్ దొరకలేదు 1, 2 తనుజాతో పెట్టుకోవడం అనేది చాలా నెగిటివిటీ అయింది. ఎందుకంటే తనుజాతో పెట్టుకోకూడదా, ఎందుకు పెట్టుకోవద్దు, తనేం పెద్ద పర్ఫార్మరు, పెట్టుకుంటే తప్పే ఉంది అని మనందరికీ అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఒక మూకుమ్మూడి దాడి అనేది చేస్తారు. ఓటు బ్యాంకులో ఎట్లుంటుందంటే అందరు కలిసి అది ఒరిజినల్ ఓటింగా, ఫేక్ ఓటింగా, మంచి ఓటింగా, మశానం ఓటింగా, ఇవన్నీ మనం లెక్క పెట్టుకున్న వేస్ట్. ఓటింగ్ అయితే పడుతుంది. మరి ఓటింగ్ పడుతున్నప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. తనుజ సేవ్ అయిపోయింది, క్యాప్టెన్ అయిపోయింది అన్న సంగతి ఒక రోజు ముందే స్ప్రెడ్ అయిపోయింది. ఖచ్చితంగా ఫ్రైడే రోజు జరిగిన బీభత్సం మామూలుగా ఉండదు. ఖచ్చితంగా అందరూ కూడా ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఓట్లేసే ప్రయత్నం చేస్తారు. డిమాండ్ లీస్ట్లో ఉన్నాడు, రీతు లీస్ట్లో ఉంది, పోల్స్లో అని, లేదంటే గౌరవ్, నిఖిల్ వాళ్ళకి ఓటేసే ప్రయత్నం చేస్తారు. దివ్యాని కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు. చేయకపోయినా కానీ దివ్యాకి గట్టి ఓట్ బ్యాంక్ అయితే ఫామ్ కాలేదు. అంటే ఇప్పుడు రీతుకి డిమాండ్ పవన్కు ఉన్న ఓటు బ్యాంక్ అయితే దివ్యాకి ఫామ్ కాలేదు ఆ రేంజ్లో. దివ్యాకి ఏంటంటే మొన్న తనుజకి యాంటీగా నిలబడ్డది అన్న పాయింట్ తోటి ఓట్లు పడడం స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే ఆ నామినేషన్స్లో దివ్య నామినేట్ చేయలేదు, అప్పటి నుంచి దివ్య చాలా క్లోజ్గా ఉంది తనుజతోటి. ఆ రైవలరీ మెయింటైన్ చేయలేదు. కాబట్టి బయట తనుజ అంటే నచ్చని వాళ్ళు దివ్యకి ఓటేసే ఛాన్స్ లేదు. ఈ వారం అంతా కూడా తనుజతోటి కోపంగా కానీ సీరియస్గా కానీ ఒక మూడ్ని సెట్ చేసుకొని ఎట్లయితే అప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగిందో అక్కడి నుంచి అట్నే కంటిన్యూ చేయలేదు. తనుజ ఫ్రెండ్లీగా ఉంది, దివ్య ఫ్రెండ్లీగా ఉంది. తన ఓటు బ్యాంక్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఫామ్ కాలేదు. రైవలరీ అట్నే ఉంటే ఓటు బ్యాంక్ ఫామ్ అయింది. అద్దిరా తనుజకు ఆపోజిట్గా నిలబడే ఒక పర్సన్ ఉందిరా అన్న ఫీలింగ్ తోటైనా ఓట్లు వేస్తారు. అట్టగోలు లేదు కాబట్టి దివ్యకి ఓటు వేసేటోళ్ళు లేరు. ఖచ్చితంగా దివ్య డౌన్ వస్తూనే ఉంది. ఈ రీసెంట్ టైంలో అయితే ఇంకా తనుజ క్యాప్టెన్ అవ్వడానికి దివ్య సపోర్ట్ చేస్తాను నిలబడ్డది. ఇంకా తనుజ యాంటీ ఫ్యాన్స్ లేదా తనుజ హేటర్స్ ఈ బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ అంతా దివ్యకి ఎందుకు ఓటేస్తారు? మేము వేరే వాళ్ళకి వేసుకుంటాం, మేము డిమాండ్ పవన్కి వేసుకుంటాం, రీతుకి వేసుకుంటాం, నీకెందుకు ఓటేయాలి? నువ్వు ఖచ్చితంగా తనుజకు ఆపోజిట్గా నిలబడ్డ ఏకైక పర్సన్ అని అనుకుంటే నువ్వు కూడా పోయి దోస్తానే చేసినావు. తనుజ దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం అదే. ఎంత కరాఖండి మనుషులనైనా, అంటే తనకు ఆపోజిట్గా నిలబడి కరాఖండిగా మాట్లాడి పాయింట్ మాట్లాడేటోళ్ళనైనా దోస్తు చేసుకుంటుంది. తనుజాకి అంత పంచాయతీ జరిగిన తర్వాత క్యాప్టెన్సీ దానిలో ఎంబటి పోయి తనుజ ఏం చేసింది తెలుసా? అంత గొడవ పెట్టుకుంది కదా, రివర్స్ మాట్లాడింది కదా. ఫస్ట్ పోయి ఏం చేసింది తెలుసా? నీ దగ్గర లిప్ గ్లాస్ ఉందా, లిప్స్టిక్ ఉందా, నీ దగ్గర ఉంటుంది చూడు, అది నాకు కావాలి, ఇస్తావా అని చెప్పి పోయి మాట్లాడింది. అదే రోజు నైటు దివ్య తనుజ క్యాప్టెన్సీ రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంకెక్కడ ఉంటుంది? అయిపోయింది. అర్థమైందా మీకు? దట్ వాజ్ అ గేమ్ ప్లాన్ ఆఫ్ తనుజ. అద్భుతమైన గేమ్ ప్లాన్. ఎంత స్ట్రాంగ్గా నిలబడని ఈమెకు ఆపోజిట్గా వాళ్ళని ఫ్రెండ్ చేసుకుంటుంది. సో ఈ వీక్ ఆఖరికి దివ్యానే తనుజ కోసం క్యాప్టెన్సీలో నేను తనుజానే క్యాప్టెన్ కావాలి, నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి తనుజాకే సపోర్ట్ చేస్తా అని దివ్యతోటి అనిపించగలిగింది. అది ఎంతటి శత్రువునైనా తన ఫ్రెండ్ చేసుకుంటుంది. అది మ్యాటర్. అందువల్ల దివ్యకి ఓటు బ్యాంక్ రాలే. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఎవరు ఆమెకు ఆపోజిట్గా నిలబడితే వాళ్ళు ఫ్రెండ్ అయిపోతారు పొద్దుకి, అంతే. ఇమాన్యుల్ ఆపోజిట్గా నిలబడి గట్టిగా మాట్లాడండి, ఏమైండు? దోస్త్ అయిపోయింది రాత్రికి. ఎవరు మాట్లాడినా అంతే. ఎంత స్ట్రాంగ్గా మాట్లాడేటోళ్ళైనా, మాదిరక్క మాట్లాడిందా క్లోజ్ ఫ్రెండ్ అయిపోతుంది, ఇమాన్యుల్ మాట్లాడిందా క్లోజ్ ఫ్రెండ్ అయిపోతారు, కళ్యాణ్ మాట్లాడిందా క్లోజ్ ఫ్రెండ్ అయిపోతాడు. ఎవరు మాట్లాడినా, దివ్య నిఖిత మాట్లాడింది రాత్రికి క్లోజ్ ఫ్రెండ్, తర్వాత ముచ్చట్లు, కామెడీ, క్లోజు, ఫ్రెండ్షిప్, బాండు అయిపోయింది. ఆఖరికి ఆమె కోసం నిలబడి ప్రయత్నం చేయాలి, అంతే. వాళ్ళు ఆఖరికి ఆమె కోసం నిలబడేటట్టుగా చేసుకుంటుంది. అబ్బా, దట్ వాజ్ అ గ్రేట్నెస్ అండ్ దట్ వాజ్ అ బ్రెయిన్, దట్ వాజ్ అ ప్లాన్ ఆఫ్ ద తనుజ. ఆసం, లిటరలీ ఆసం. ఇక అసలు అది ఏం మైండ్ గేమో, అసలు ఆమె దగ్గర ఏం పవర్ ఉందో తెలియదు కానీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అబ్బా, కింగ్ లాంటి కూడా వెనకాల వేసుకొని తిప్పుకుంటుంది అంతే. సింపుల్గా వెనకాల వచ్చి తిరుగుతాడు అంతే. వారిని అన్న స్ట్రాంగ్ ప్లేయర్, తోపు, టాపు ఏంది తనుజ దగ్గర ఉంటాడు. తనుజ అమ్మ బిడ్డ అనుకుంటే ఆయన ఉంటాడు. ఎవరైనా అంతే, ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినా ఆమె చుట్టూ తిరగాల్సిందే. అది ఆమె దగ్గర ఉన్న మ్యాజిక్ అంతే. ఏదో యంత్రం కట్టించుకొని వచ్చినట్టే ఉంది, మందు పెట్టినట్టే. ఆఖరికి దివ్యానికి ఆపోజిట్ నిలబడ్డదంటే ఏమైంది? తనుజ విన్నర్ కావాలి, కెప్టెన్ కావాలి అని చెప్పి ఎదురు చూసింది. తనుజ కెప్టెన్ అయితే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది. అట్లుంటుంది. సో ఇప్పుడు దివ్య నిఖితకి ఓటు బ్యాంక్ లేదు. సో దివ్య లీస్ట్లో ఉంది. సో దివ్యతో పాటు నిలబడడానికి ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏవీలు కూడా ప్రిపేర్ అయినాయి. అది నిఖిల్ అండ్ గౌరవ్. సో ఈ ముగ్గురిట్లలో ఎవరిని ఎలిమినేషన్ రౌండ్లో నిలబడతారో నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఈ ముగ్గురు అయితే ఉంటారు. ఈ ముగ్గురిట్లలో దివ్య నిఖిత పక్కాగా ఉంటుంది. ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు నిఖిల్ ఎక్కువ శాతంగా నాకేమనిపిస్తుంది, నిఖిల్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ నిఖిల్ ఉంటే, లేదంటే గౌరవ్ ఉన్నా, అక్కడ బిగ్ బాస్ మాకు ట్విస్ట్ పెడతాడు. ఏంది? గోల్డెన్ రాయి, నీ దగ్గర ఉన్న రాయి తనుజ ఈరోజే లాస్ట్ యూటిలైజ్ చేసుకునేది, ఇంకోసారి లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి అదొక పాయింట్ చెప్తారు. చెప్పి మరి నువ్వెవరికి వాడుతావు అని అంటే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇక్కడ తనుజ ఏమంటుంది?
ఆడియన్స్ నిర్ణయం ప్రకారంగా పోదాం అని ఒక మాట అంటది. లేదంటే వీళ్ళు ఎల్ఈడి స్క్రీన్‌లో పోస్టర్ ఏసో, ఫోటో ఏసో మరి గీళ్ళు లీస్ట్‌లో ఉన్నారు. మరి గీళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తావా? చెయ్యవా? అని చెప్పి ఒక మాట అంటారు. అప్పుడు దివ్య నిఖిత ఫోటో ఉంటది. మరి దివ్యకి సపోర్ట్ చేస్తదా? చెయ్యదా? దిస్ వాస్ ద బిగ్ క్వెషన్ మార్క్ ఈస్ దేర్. సో, ఇక్కడ గనక దివ్యకి సపోర్ట్ చేస్తే దివ్య బచాయిస్తది. దివ్యకి సపోర్ట్ చేయను నేను అనంటే దివ్య ఎలిమినేట్ అయిపోద్ది. ఇక్కడ బిగ్ బాస్ టీమ్ ఇంకోటి ప్లాన్ చేస్తున్నట్ట డబల్ ఎలిమినేషన్కి. ఒకవేళ వీలైతే ఒకవేళ స్టోన్ వాడకపోతే, స్టోన్ వాడితే దివ్య సేవ్ అయ్యిద్ది. స్టోన్ వాడకపోతే ఒకవేళ స్టోన్ నిఖిల్ కోసం వాడితే నిఖిల్ సేవ్ అవుతాడు. ఇద్దరికి వాడకుండా లేదండి ప్రజల నిర్ణయానికే నేను వదిలేస్తున్నా, ప్రజా నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నానంటే అయితే ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. లేదంటే దివ్య నిఖిత ఒక్కతే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఓవరాల్గా ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్లు దివ్య నిఖిత అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. అండ్ గౌరవ్కు కూడా ఆప్షన్ ఈజ్ దేర్. నేనున్నా, చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని అనే సిచ్యువేషన్ ఉంది. అది బిగ్ బాస్ ఏమన్నా ట్విస్ట్ ఇద్దాం అనుకుంటే కనుక ఈసారి ముగ్గురిని నిలబెడుతున్న ఎలిమినేషన్ రౌండ్లో ముగ్గురిట్లా ఎవరిని పంపిద్దామని అనుకుంటున్నారు, ఎవరిని కాపాడదాం అనుకుంటున్నారో చూడండి అని చెప్పి అప్పుడు ఛాన్స్ అడిగితే అప్పుడు ఖచ్చితంగా బజర్ ఎవరో ఒకరికి వాడాల్సిందే నువ్వు అని అంటే అప్పుడు దివ్యకి వాడే ఛాన్స్ ఉంది. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. ఎలిమినేషన్ ఎవరి మధ్యలో ఉంటుందో మీకు అర్థమైపోయింది. సో పక్కగా ఎలిమినేట్ అయిన తర్వాత అంటే మధ్యాహ్నం 2 తర్వాత మనకి ఎలిమినేషన్ అప్డేట్ వస్తుంది. అంటే ఎలిమినేట్ ఎవరయ్యారు లేదంటే ఎలిమినేట్ కంపల్సరీ ఎవరవుతారు అనే అప్డేట్ వస్తుంది. వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా. ఓకేనా? అంతవరకు సెలవు. ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. నిజం చెప్పాలంటే సాయంత్రం 7 వరకు కూడా కన్ఫామ్గా వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పడానికి ఎవరికి ఛాన్స్ లేదు. దట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ బీబీ అండ్ స్టోన్. ఏ రాయితో అయింది పల్లి ఏ రాయితో కొట్టుకుంటుంది పల్లి ఇరిగిపోవడానికి అన్నట్టుగా అది సిచ్యువేషన్ ఉంది. సో ఎవరు చెప్పినా కానీ గెస్ వర్కే. ఖచ్చితంగా ఇప్పుడున్న లీస్ట్ అయితే మన అందరికీ తెలుసు కాబట్టి ఓపెన్ సీక్రెట్ ఇది. సో ఈ లీస్ట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది స్టోన్ చేతిలో ఉంది. అది సింగిలా డబుల్ అనేది బిగ్ బాస్ చేతిలో ఉంది. సాయంత్రం 7 వరకు కూడా కన్ఫర్మ్డ్ పేర్లు బయటకి బజ్ ఇంటర్వ్యూకి పోయేటోళ్ళ పేర్లు రావు. రెండోది మధ్యాహ్నం వరకు కూడా కన్ఫామ్గా ఇద్దరిని ఎవరిని నిలబెడుతున్నారు లేదంటే ముగ్గురిని నిలబెట్టి ఇద్దరిని తీసేస్తారా అనేది కూడా మనకి ఇంకా రాదు. ఓకే, ఇది మ్యాటర్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభకేర్. జై హింద్.